నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ప్రకాశం జిల్లా పేరులోనే ప్రకాశం గాని, అక్కడ ప్రజల జీవితాల్లో మాత్రం అంతా అంధకారమనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో లేనన్ని వలసలు ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఉంటాయి. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా సాగునీటి కోసం, తాగునీటి కోసం కష్టాలు పడుతున్న జిల్లా ఏదైనా ఉంది అంటే అది ప్రకాశం జిల్లానే. గత దశాబ్దాల కాలంగా రాజకీయ నేతల చేతిలో ప్రకాశం జిల్లా ఓడిపోతూనే ఉంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం అయితే ఫ్లోరైడ్ సమస్యతో దీనావస్థ స్థితిలోనే ఉందనే చెప్పుకోవాలి. ఎటు చూసిన కరువు కాటకాలు, అనావృష్టి, ఇంకా ఫ్లోరైడ్ సమస్య. ఈ ఫ్లోరైడ్ సమస్య వలన ఊర్లకు ఊర్లు నాశనం అయ్యాయి. ఇప్పుడు ఉన్నవారు కూడా లివర్, కిడ్నీ ఇట్లా క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాదు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మీదే ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సాగునీటి కోసం కష్టాలు పడుతూ అక్కడ ఉండలేక, తిండి లేక పక్క ప్రాంతాలకి, పక్క రాష్ట్రాలకి కార్మికులుగా వలసలు వెళ్ళేవారు ఎంతోమంది ప్రకాశం జిల్లాలో. రాజకీయ నేతలు కూడా వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తాము, ఇంకా ఎంఎస్ఎంఈ అన్నారు, నిమ్స్ అన్నారు, పేపర్ ఇండస్ట్రీస్ అన్నారు, ఇంకా బయోగ్యాస్ ప్లాంట్స్ అన్నారు. చాలా హామీలు ఇచ్చారు, వాటిని నెరవేరుస్తామని చెప్తున్నారే కానీ ఒక్క ప్రాజెక్టులో కూడా పురోగతి లేదనే చెప్పుకోవాలి. ప్రకాశం జిల్లా ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది, కానీ అక్కడ అభివృద్ధి విషయంలో ప్రభుత్వాలను ప్రశ్నించే చైతన్యం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే రాజకీయ నేతల చేతిలో ప్రకాశం జిల్లా ఓడిపోతూనే ఉంది. మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? ప్రకాశం జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడం లేదనిపిస్తుందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.